వాణి శివ బాబా మది మదికి వినిపించెదము. అంధకార జగతిలో అంధకార జగతిలో జ్ఞాన జ్యోతిని వెలిగించెదము. నీ వాణి శివ బాబా మది మదికి వినిపించెదము. మానవ చరితం మహిమాన్వితము, మానవుడౌగా దైవ సమానం. విశ్వమంత నిన్ను గుర్తించెదరు, నీ దివ్య గుణములే కీర్తించెదరు. జ్ఞాన సాగరుని అమృత వర్షం, జ్ఞాన సాగరుని అమృత వర్షం విశ్వమంతా కురిపించెదము. నీ వాణి శివ బాబా మది మదికి వినిపించెదము. నీ వాక్కున పారే జ్ఞానధార సర్వజనులకు శుభకరము. సుఖమయమౌగా ఈ లోకం, అద్భుత ప్రేమే ఎల్లరి మది నుండు. మదిలో నిన్నే తలచినంతనే, మదిలో నిన్నే తలచినంతనే జన్మ జన్మల కర్మ భారము నశించు. నీ వాణి శివ బాబా మది మదికి వినిపించెదము. నీ వాణి శివ బాబా మది మదికి వినిపించెదము. అంధకార జగతిలో అంధకార జగతిలో జ్ఞాన జ్యోతిని వెలిగించెదము. నీ వాణి శివ బాబా మది మదికి వినిపించెదము. మది మదికి వినిపించెదము. మది మదికి వినిపించెదము. ओम शांति। मीठे बच्चे, ज्ञान की गुह्य बातों को सिद्ध करने के लिए विशाल बुद्धि बन बहुत युक्ति से समझाना है. మధురమైన పిల్లలు, జ్ఞానపు యొక్క సూక్ష్మ మాటలను మనము ప్రూవ్ చేయాలి అంటే విశాల బుద్ధి అయ్యి చాలా యుక్తితో తెలిపించాలి. కహా జాతా హై సాంపు బి మరే లాఠీ బి నాటాటే. సామెత కూడా ఉంది, పాము చావాలి కర్ర విరగకూడదు. అంటే వాళ్ళకి యుక్తిగా చెప్పాలి. ప్రశ్న, हाहाकार के समय पास होने के लिए कौन सा मुख्य गुण धारण करना है? हाहाकाराల సమయంలో పాస్ అవ్వాలి అంటే ఏ ఒక్క ముఖ్య ధారణ మనలో ఉండాలి? धैर्यता। लड़ाई के समय ही तुम्हारी प्रत्यक्षता हो गई. చాలా ధైర్యంగా ఉండాలి. యుద్ధ సమయంలోనే మన ప్రత్యక్షత అవుతుంది. जो मजबूत होंगे
వహీ పాస్ హోంగే. ఎవరు శక్తిశాలిగా ఉంటారో, బలశాలిగా, వాళ్ళే పాస్ అవుతారు. घबराने वाले नापास हो जाते हैं. गाबरा पड़े వాళ్ళు फेल అయిపోతారు. अंत में तुम बच्चों का प्रभाव निकलेगा, तब कहेंगे अहो प्रभु तेरी लीला. అంతిమ సమయంలో పిల్లల యొక్క ప్రభావము బయటకు వస్తుంది. అప్పుడు చెప్తారు అహో ప్రభు తేరీ లీలా. సబ్ జానేంగే గుప్త వేషమే ప్రభు ఆయా హై. అందరూ తెలుసుకుంటారు గుప్త వేషంలో భగవంతుడు వచ్చినాడు అని. ప్రశ్న, సబ్సే బడా సౌభాగ్య కౌన్సా హై. అన్నిటికంటే పెద్ద సౌభాగ్యం ఏదైంది? స్వర్గమే ఆనా భీ సబ్సే బడా సౌభాగ్య హై. స్వర్గంలో వచ్చేది అన్నిటికంటే పెద్ద సౌభాగ్యమైంది. స్వర్గకే సుఖ తుమ్ బచ్చో హీ దేఖ్తే హో. స్వర్గ సుఖము పిల్లలు మనమే చూస్తాము. వహా ఆది మధ్య అంత దుఃఖ నహీ హోతా హై. అక్కడ ఆది మధ్యాంత దుఃఖము ఎప్పుడూ ఉండదు. ఏ బాతే మనుష్యకి బుద్ధి మే ముష్కిల్ హీ బైఠతీ హై. మనుషులు ఈ మాటలను చాలా కష్టంగా అర్థం చేసుకుంటారు. వాళ్ళకి బుద్ధిలో అర్థం కావు ఈ విషయాల గురించి. గీత్ నయి ఉమర్కి కలియా అంటే కొత్తగా పుట్టినటువంటి మొగ్గలం మనం. ఓం శాంతి. భగవాన్ వాచ आगे श्री कृष्ण भगवान वाच कहते थे, अब तुम बच्चों को निश्चय हुआ है श्री कृष्ण भगवान वाचा नहीं है. భగవాను వాచ వింటూ ఉన్నాము. శ్రీకృష్ణుడు భగవాను వాచ అని ముందు చెప్తూ ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు మనకి నిశ్చయం అయిపోయింది శ్రీకృష్ణ భగవాను వాచ కాదు. శ్రీకృష్ణతో త్రికాలదర్శి అర్థాత్ స్వదర్శన్ చక్రధారి నహీ హై. శ్రీకృష్ణుడు త్రికాలదర్శినూ కారు, మరియు స్వదర్శన చక్రధారినూ కారు. अब यह अगर भक्त लोग सुने तो बिगड़ेगा. ఇది డైరెక్ట్గా భక్తులకి చెప్పినాము అంటే వాళ్ళు ఇదేంటి వీళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు, శ్రీకృష్ణుడు స్వదర్శన చక్రధారి ఎందుకు కారు అని వాళ్ళు అనుకుంటారు. तुम इन्हों को श्रद्धा क्यों कम करते हो, जबकि इनका निश्चय कृष्णामय है कि वह स्वदर्शन चक्रधारी है. स्वदर्शन चक्र हमेशा विष्णु को या कृष्ण को ही देते हैं. दुनिया को तो यह मालूम नहीं कि श्री कृष्ण और विष्णु का क्या संबंध है. ना जानने के कारण विष्णु को कृष्ण को स्वदर्शन चक्रधारी कहते हैं. వాళ్ళు అంటారు మీరెందుకు ఇట్లంతా మాట్లాడతారు అనని. ఎందుకు భక్తులకు ఉండేటటువంటి ఆసక్తిని మీరు ఎందుకు తగ్గిస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి నిశ్చయము కృష్ణుని పైన ఉన్నది. కృష్ణుడు స్వదర్శన చక్రధారి అనుకుంటూ ఉన్నారు. స్వదర్శన చక్రధారి ఎప్పుడూ కూడా విష్ణువుకి కృష్ణునికే చూపిస్తారు. ప్రపంచంలో వాళ్ళకి ఇది తెలియదు శ్రీకృష్ణునికి విష్ణువుకి మధ్య ఏం సంబంధం ఉన్నది అని. తెలియని కారణంతోనే వాళ్ళు కృష్ణునికి విష్ణువుకి స్వదర్శన చక్రం ధారి అని చెప్తారు. स्वदर्शन चक्र के अर्थ का भी किसी को पता नहीं है, सिर्फ चक्र दे दिया है मारने के लिए. స్వదర్శన చక్రం యొక్క అర్థం ఏమిటి తెలియదు మనుషులకి. కేవలం అక్కడ చక్రం చూపించినారు, అది అసురీ తలలను చంపేసేటటువంటి చక్రము అనుకుంటూ ఉన్నారు. ఉసే ఏక్ హింసక్ హతియార్ బనా దియా హై. స్వదర్శన చక్రం అనేది ఒక హింస తలలు ఖండించేటటువంటి ఆయుధంగా తయారు చేసినారు. వాస్తవమే ఉన్కే పాస్ నా హింసక్ చక్ర హై నా హింసక్. తే వాస్తవానికి స్వదర్శన చక్రం అనేది తలలు ఖండించే హింసా చక్రము కాదు. జ్ఞాన్ భీ రాధే కృష్ణే వా విష్ణుకే పాస్ నహీ హై. అది జ్ఞాన చక్రం అన్నమాట. స్వదర్శనం చేసుకునే జ్ఞాన చక్రము. ఈ జ్ఞానము రాధాకృష్ణుల దగ్గర లేదు, విష్ణువు దగ్గర లేదు. కౌన్సా చక్ర జ్ఞాన, ఏ జ్ఞానము లేదు? సృష్టి చక్రకే ఫిర్నే కా జ్ఞాన. సృష్టి చక్రం యొక్క జ్ఞానము కృష్ణుని దగ్గర లేదు, విష్ణువు దగ్గర లేదు. వహ్ సిర్ఫ్ తుమ్హారే మే హై. అది కేవలం బ్రాహ్మణులు ఇప్పుడు మనకు మాత్రమే తెలుసు సృష్టి చక్ర జ్ఞానము.
అవి ఏతో బడి గుహ్య బాతే హై. ఇది చాలా సూక్ష్మమైనటువంటి మాటలు. ये सब बातें युक्ति से कैसे समझाई जाए, जो समझ भी जाए प्रीति भी कायम रखे. కాబట్టి ఈ విషయాలన్నీ యుక్తిగా తెలిపించాలి. తెలిపించినప్పుడే వాళ్ళు అర్థము చేసుకోవాలి, మరి ప్రీతి కూడా ఉండాలి. సీదా సంజానేసే బిగడేగా, డైరెక్ట్గా చెప్పకూడదు. కృష్ణుడు స్వదర్శన చక్రధారి కాదు అని చెప్పకూడదు. కహేంగే కి ఆప్ దేవతాओं की निंदा करते हैं क्योंकि वह सब है एक समान सिवाय तुम ब्राह्मणों के. వాళ్ళు అనుకుంటారు మీరు దేవతల్ని నిందిస్తూ ఉన్నారు అనుకుంటారు. అందరూ ఒకవైపు, మనము బ్రాహ్మణులం ఒకవైపు. तुम कितनी छोटी छोटी बच्चियाँ हो, बाबा तो कहते हैं छोटी छोटी बच्चियों को ऐसे होशियार करना चाहिए जो प्रदर्शनी में समझाने के लायक बने. బాబా అంటారు మీరంతా చిన్న చిన్న పిల్లలు, ఈ చిన్న చిన్న పిల్లలు అంత బుద్ధిశాలి కావాలి, ప్రదర్శనలో అందరికీ తెలిపించే యోగ్యులు అవ్వాలి. जिसमें ज्ञान है वह आपे ही ऑफर करते हैं, इस ప్రదర్శని समझा सकते हैं. ఎవరిలో జ్ఞానం ఉంటుందో వాళ్ళు స్వయం ఆఫర్ చేస్తారు, మేము ఈ ప్రదర్శని తెలిపించగలము అని. ब्राह्मणों को बड़ी विशाल बुद्धि चाहिए. प्रदर्शनी में समझाने के लिए सर्विस बुल को भेजना चाहिए. టీచర్ అక్కయ్యలకు విశాల బుద్ధి కావాలి. ప్రదర్శనలో తెలిపించేదానికి సర్వీస్ బుల్ వాళ్ళనే పంపించాలి. సిర్ఫ్ దేఖ్నే కా షౌక్ నహీ, కేవలం చూసేదానికి కాదు, చెప్పేవాళ్ళు కావాలి. పెహ్లే పెహ్లేతో ఏ నిశ్చయ్ చాహియే కి గీతా కా భగవాన్ నిరాకార పరం పితా పరమాత్మ శివ్ హై. మొదట నిశ్చయం కావాలి, గీతా భగవంతుడు నిరాకార పరం పితా పరమాత్మ శివ అయినారు. శ్రీకృష్ణ భగవాన్ నహీ హై, శ్రీకృష్ణుడు భగవంతుడు కాదు. ఇస్లియే గీతా భీ రాంగ్ హై, అందుకే గీత కూడా రాంగ్ అయింది. బిల్కుల్ నయీ బాత్ హో గయి దునియా మే సబ్ कहते हैं కృష్ణానే గీతా గాయి. ప్రపంచంలో ఇది ఒక పెద్ద మాట అయిపోయింది. మనుషులు అనుకుంటూ ఉన్నాడు కృష్ణుడు గీత వినిపించినాడు అనని. యహా సమझाया जाता है కృష్ణ గీత गा ना सके, जो मोर मुकुटधारी डबल सिरताज व सिंगल ताज सूर्यवंशी चंद्रवंशी व वैश्य शूद्रवंशी कोई भी गीता के नॉलेज को नहीं जानते हैं. నెమలి పింఛధారి, డబల్ కిరీటధారులు మరియు సింగిల్ కిరీటధారులు, సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, వైశ్యులు, శూద్రులు ఎవ్వరికీ కూడా గీతా జ్ఞానం గురించి తెలియదు. वह नॉलेज भगवान ने ही सुनाए, भारत को स्वर्ग बनाया था. ఆ జ్ఞానము భగవంతుడు వచ్చి వినిపిస్తున్నారు ఈ భారత్ని స్వర్గంగా చేసేదానికోసం. तो दुनिया में సచ్చా గీత జ్ఞాన ఆయే కహా సే, ఈ ప్రపంచంలో సత్యమైన గీతా జ్ఞానము ఎక్కడ నుంచి వస్తుంది? ये सब भक्ति की लाइन में आ जाता है. వేద శాస్త్ర ఆది పడితే పడితే నతీజా క్యా. ఇక్కడ ఉండేటటువంటి గీత, వేద శాస్త్రాలు ఇవన్నీ దేహదారులు రాసినటువంటివి. ఇవి చదువుతూ చదువుతూ గతి ఏమైపోయింది? ఇంకా కిందకి దిగుతూ వచ్చినారు, కళలు తగ్గుతూ వచ్చినాయి. కితనా భీ ఘోర్ తపస్య కరే, సిర్ కాట్ కర్ రకే, కుచ్ భీ ఫాయిదా హో నహీ సక్తే. వాళ్ళు ఎంత తపస్సన్నా చేయనేయండి, ఎంత తల ఖండించి త్యాగం చేయని, బలి ఇవ్వని, అయినా కూడా ఏమీ లాభమో అక్కడ దొరకదు. హరేక్ మనుష్య మాత్రకో తమో ప్రధాన్ జరూర్ బన్నా. ప్రతి ఒక్క మనిషి తప్పనిసరిగా తమో ప్రధానులు అవ్వాల్సిందే. ఇస్మే భీ ఖాస్ భారత్వాసి దేవీ దేవతా ధర్మ వాలే హీ సబ్సే నీచే గిరే హుయే హై. అందులోనూ ముఖ్యంగా భారత్వాసీలు దేవీ దేవతా ధర్మం వాళ్ళు అందరికంటే చాలా కింద పడిపోయినారు. పెహ్లే సబ్సే సతో ప్రధాన్ తే, అబ్ తమో ప్రధాన్ బన్ గయే హై. మొదట సతో ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానం అయిపోయినారు.
जो बिल्कुल ऊंच पैराडाइज के मालिक थे वह अब नरक के मालिक बन पड़े हैं. ఎవరు ఉన్నతమైన స్వర్గ మాలికులైనారో వారిప్పుడు నరకానికి మాలికులైపోయినారు. तुम बच्चों की बुद्धि में रहना चाहिए कि शरीर पुरानी जूती है जिससे हम पढ़ रहे हैं. పిల్లలకి బుద్ధిలో ఇది రావాలి, ఈ శరీరము పాత వస్త్రం అయిపోయింది, దీని ద్వారానే మనం చదువుకుంటూ ఉన్నాము. దేవీ దేవతా ధర్మ వాलों का सबसे जास्ती पुरानी जूती है. దేవీ దేవతా ధర్మ ఆత్మల శరీరము చాలా పాతది, తమో ప్రధానమైపోయింది. भारत शिवालय था, देवताओं का राज्य था, हीरे जवाहर के महल थे. अब तो वेश्यालय में असुर विकार का राज्य है. భారతదేశము శివాలయంగా ఉండేది, దేవతారాధ్యంగా ఉండేది, వజ్ర వైడూర్యాల మేడలు ఉండేవి. ఇప్పుడు వేశ్యాలయము ఆసురీ వికారీ రాజ్యంగా అయిపోయింది. డ్రామా అనుసాर फिर इनको వేశ్యాలయ से శివాలయ బన్నా హీ హై. డ్రామా అనుసారంగా తిరిగి వేశ్యాలయం నుంచి శివాలయంగా మారాలి. బాప్ సమझाते हैं सबसे जास्ती भारतवासी ही गिरे है. आधा कल्प तुम ही विषय विकारी थे. బాబా చెప్తూ ఉన్నారు, అందరికంటే జాస్తి భారతవాసీలు మీరే కింద పడిపోయినారు, అర్ధకల్పము విషయ వైఖరిలో ఉన్నారు. అజామిల్ జైసీ పాపాత్మ भी भारत में ही था. అజామిల్ లాంటి పాపాత్ములు భారత్లోనే ఉన్నారు. सबसे बड़ा पाप है विकार में जाना. देवताए जो संपूर्ण निर्विकारी थे वह अब विकारी बने हैं. అన్నిటికంటే పెద్ద పాపము వికారాలలో పడిపోయేది. దేవతలు సంపూర్ణ నిర్వికారిగా ఉండేవారు, ఇప్పుడు వికారీలుగా అయిపోయినారు. गोरे से सावरे बने हैं, सबसे ऊंचे ही सबसे नीचे बने हैं. సుందరంగా ఉండేటటువంటి వారు నల్లగా అయిపోయినారు, అందరికంటే వాళ్ళే చాలా కిందకి వచ్చేసినారు. बाप कहते हैं जब संपूर्ण तमो प्रधान बन जाते हैं तब उनको मैं आकर संपूर्ण सतो प्रधान बनाता हूँ. బాబా ఎప్పుడు వస్తారు అంటే మనుషులు ఎప్పుడు సంపూర్ణ తమో ప్రధానమైపోతారో సతో ప్రధానంగా చేసేదానికోసం బాబా వస్తారు. जब संपूर्ण तमो प्रधान बन जाते हैं बाप आकर संपूर्ण सतो प्रधान बनाता हूँ. ఎప్పుడు మనుషులు సంపూర్ణ తమో ప్రధానమైపోతారో బాబా వచ్చి సంపూర్ణ సతో ప్రధానంగా చేస్తారు. అభి తో కోయి కో సంపూర్ణ నిర్వికారి कहना सके बहुत फर्क है. ఇప్పుడు ఎవరిని సంపూర్ణ నిర్వికారీలు అని చెప్పలేము, ఇది చాలా తేడా ఉన్నది. करके यह जन्म कुछ अच्छा है, आगे का जन्म का अजामिल जैसा होना चाहिए. భలే ఈ జన్మలో కొంచెం బాగుండవచ్చు, అయితే ముందు జన్మలో అజామిల్లాగా అయి ఉండవచ్చు. बाप कहते हैं मैं पतित दुनिया पतित शरीर में ही प्रवेश करता हूँ. पूरे 84 जन्म भोग సమో ప్రధాన్ బనే హై. బాబా పతిత ప్రపంచంలో పతిత శరీరంలో ప్రవేశిస్తారో, ఎవరి శరీరంలో ప్రవేశించారో వాళ్ళు 84 జన్మలు అనుభవించి తమో ప్రధానులు అయిపోయినారు. ఈ समय अच्छे घर में जन्म है क्योंकि फिर भी बाबा का रथ बनना है ना. ఈ సమయంలో మంచి ఇంట్లో జన్మ తీసుకున్నారు, ఎందుకంటే బాబాకు రథం కావాలి కదా. డ్రామా भी कायदे सिर बना हुआ है इसलिए साधारण रथ को पकड़ा है. డ్రామా కూడా నియమానుసారంగా నియమం ప్రకారంగా తయారైంది. సాధారణ శరీరాన్ని తండ్రి తీసుకున్నారు. ये भी समझने की बातें है. तुम बच्चों को सर्विस का बहुत शौक होना चाहिए. ఇది బాగా అర్థం చేసుకునే మాట. పిల్లలకు సర్వీస్ చేయ ఇష్టం ఉండాలా. బాబాకో దేకో కితనా షౌక్ హై. బాబాకు ఎంత ఇష్టం ఉండేదో సర్వీస్ పైన అంటారు. బాప్తో పతిత్ పావన్ హై, సర్వకా అవినాశి సర్జన్ హై. బాబా పతిత పావన అయినారు, సర్వులకు అవినాశి సర్జన్ అయినారు. तुमको कैसे अच्छे दवाई देते हैं, कहते हैं मुझे याद करने से तुम कभी रोगी नहीं बनेगा. బాబా మనకి ఎంత మంచి
మెడిసిన్ ఇస్తూ ఉన్నారు. నిరంతరము తండ్రి తలంపు చేస్తూ ఉన్నట్లయితే మీరు ఎప్పటికీ రోగి కాలేరు. तुमको कोई दवा धर्मल नहीं करनी पड़ती है, ये श्रीमत है ना कि कोई गुरु का मंत्र आदि है. ఇక ఎప్పటికీ మనము మందులు మింగవలసిన అవసరమే ఉండదు. ఇది తండ్రి యొక్క శ్రీమతం అయింది, అంతేకాని గురువులు ఇచ్చే మంత్రం కాదు. బాప్ कहते हैं मुझे याद करने से तुम्हारे विकर्म विनाश होंगे. బాబా చెప్తూ ఉన్నారు, తండ్రి తలంపు చేసినట్లయితే వికర్మ వినాశం అవుతుంది. మాయా కా విఘ్న నహి ఆయేగా, మాయా విఘ్నాలు పడవు. మహావీర్ कहलाएंगे స్కూల్ మే రిజల్ట్ పిచాడీ కో హీ నికల్తీ హై. పిల్లలు మహావీరులు అనని పిలువబడతారు. స్కూల్లో రిజల్ట్ చివర్లో కదా వచ్చేది. ఏ బీ అంతమే మాలూం పడేగా, ఇక్కడ కూడా అంతిమంలోనే అర్థమవుతుంది. जब लड़ाई शुरू होती है तब तुम्हारी भी प्रत्यक्षता होती है. ఎప్పుడు యుద్ధం ప్రారంభమవుతుందో అప్పుడే పిల్లల యొక్క ప్రత్యక్షత కూడా అవుతుంది. దేఖేంగే తుమ్ కితనే నిడర్ నిర్భయ బనే హో. చూస్తారు మీరు ఎంత నిర్భయంగా భయం లేకుండా ఉంటారు. బాప్ भी निर्भय है, कितना भी हाहाकार मच जाए धैर्यता से समझाना है कि हमें तो जाना ही है, चलो तो हम चले अपनी मंजिल మౌంట్ ఆబూ బాబా కే పాస్. బాబా ఎంత నిర్భయంగా ఉన్నారు, ఎంత హాహాకారాలు వ్యాపించిన ధైర్యంగా అందరికీ చెప్పాలి, మేము వెళ్ళనే వెళ్తాము, మేము మా మంజిల్ మౌంట్ ఆబూ బాబా దగ్గరికి వెళ్ళిపోతాము. घबराना नहीं है, घबराने में भी नापास हो जाता है. గాబరా పడకూడదు. ఏ కొంచెం గాబరా పడినా అది కూడా ఫెయిల్ అయినట్లే లెక్కన్నమాట. ఇతనా మజబూత్ బన్నా హై. ఆత్మ ఇంత శక్తిశాలిగా కావాలి. पहले पहले आफतें आएगी फैमन की, बाहर से अनाज आ नहीं सकते, मारा मारी हो जाएगा. మొదట మొదట ఆపదలు వస్తాయి. ఈ యొక్క అకాల వర్షాలు, అతివృష్టి అనావృష్టి ద్వారా బయట నుంచి ధాన్యము వచ్చేకే లేదు. అప్పుడు దేశంలో చాలా మారామారి జరుగుతుంది. उस समय कितना निडर बनना है, लड़ाई में कितना पहलवान होते हैं, कहते हैं मरना है और मारना है. ఆ సమయంలో చాలా ధైర్యంగా ఉండాలి. యుద్ధంలో సైనికులకి చెప్తారు, ఒకట చనిపోవాలి లేదా చంపాలి. జాన్ కా భీ డర్ నహీ హై. ప్రాణ భయం అక్కడ ఉండదు వాళ్ళకి. ఇన్కో ఏ భీ జ్ఞాన్ నహీ హై కి శరీర్ చూడ్ దూసరా లేంగి. వాళ్ళకి ఆ జ్ఞానం కూడా లేదు, ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకుంటాము అనని. ఉన్కో తో సర్వీస్ కర్నీ హీ హై, वो लोग सिखाते हैं, बोलो गुरु नानक की जय, हनुमान की जय, तुम्हारी शिक्षा है, श्री बाबा को याद करो. అక్కడ వాళ్ళకి దేశ సేవ చేయాలనే ఉంటుంది, ప్రాణ భయం ఉండదు. అక్కడ వాళ్ళు నేర్పిస్తారు, గురునానక్ జై, హనుమాన్ జై అనని నేర్పిస్తారు. ఇక్కడ మనం శివబాబా తలంపులో ఉంటాము. నౌకరీతో కర్నీ హీ హై అథవా దేశ సేవతో కర్నీ హీ హై. ఒకవైపు ఉద్యోగము చేస్తూ దేశ సేవను చేస్తూ ఉంటారు. జైసే తుమ్ శివబాబా కో యాద్ కర్తే హో, ఇస్ ప్రకార్ కోయి భీ యాద్ నహీ కర్తే హై. ఇక్కడ మనం శివబాబా తలంపు చేస్తూ ఉంటాము. ఈ ప్రకారమైనటువంటి తలంపు వేరే ఎవ్వరూ చేయలేరు. షూకే భగత్తో డేర్ హై, పరంతు తుమ్కో డైరెక్షన్ మిల్తే హై, శివబాబా కో యాద్ కరో. శివుని భక్తులు ఎంతోమంది ఉన్నారు, అయితే ఇక్కడ మనకి డైరెక్షన్ దొరుకుతూ ఉంది, శివబాబా తలంపు చేయండి. వాపస్ జానా హై ఫిర్ స్వర్గమే ఆనా హై. వాపస్ ఇంటికి పోవాలి, తిరిగి స్వర్గానికి రావాలి. సూర్యవంశీ చంద్రవంశీ దోనో భీ రాజ్య స్థాపన హో రహీ హై. సూర్యవంశము చంద్రవంశము రాజ్య స్థాపన ఇప్పుడు అవుతూ ఉన్నది. ఏ జ్ఞాన్ సబ్కో మిలేగా, जो प्रजा बनने लायक होगा वह उतना ही समझेगा. ఈ జ్ఞానము అందరికీ దొరుకుతుంది. ఎవరు ప్రజలుగా అయ్యే యోగ్యత ఉంటుందో వాళ్ళు అంతే అర్థం చేసుకుంటారు. అంతమే తుమ్హారా బహుత్ ప్రభావ్ నికలేగా, తబ్ తో కహెంగే అహు ప్రభు తేరీ లీలా.
అంతిమ సమయంలో మన ప్రభావం చాలా బయటకు వస్తుంది. అప్పుడు చెప్తారు అహో ప్రభు తేరీ లీలా అనని. జానేంగే ప్రభు గుప్త వేషమే ఆయే హై. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది భగవంతుడు గుప్త వేషంలో వచ్చినారు అనని. కోయి కెహే పరమాత్మా కా వా ఆత్మా కా సాక్షాత్కార్ హో పరంతు సాక్షాత్కార్ సే కోయి ఫాయిదా నహీ హై. కొంతమంది అనుకుంటారు మాకు పరమాత్మ సాక్షాత్కారం కావాలి, మాకు ఆత్మ సాక్షాత్కారం కావాలి అనని. అయితే సాక్షాత్కారాల ద్వారా ఏ లాభమో ఉండదు. समझो सिर्फ लाइट चिगारी देखी परंतु समझेंगा कुछ भी नहीं कि ये कौन है. ते ఆత్మ సాక్షాత్కారం కానీ పరమాత్మ సాక్షాత్కారం కానీ ఎట్లా కనిపిస్తుంది? ఒక లైట్, ఒక నిప్పు రవ్వ ఎట్లా కనిపిస్తుందో అట్లా అయితే ఏం అర్థమవుతుంది? అసలు వాళ్ళు ఎవరు అనేది ఏం తెలుస్తుంది? ఆత్మ హై ఆ పరమాత్మ హై? ఆ ప్రకాశ ఆ బిందువుని చూసి వాళ్ళు ఏమనుకోవాలి? ఇది ఆత్మ సాక్షాత్కారమా పరమాత్మ సాక్షాత్కారమా? అర్థమే కాదు. దేవతాओंके సాక్షాత్కార్ మే ఫిర్ భీ కుచ్ బబ్కా హోతా హై, ఖుషీ హోతా. అదే ఒక దేవత సాక్షాత్కారం అయితే అందులో ఆనందం కలుగుతుంది. యహా తో ఏ భీ నహీ జాన్తే కి పరమాత్మా కా రూప్ క్యా హై. ఇక్కడ ఇది కూడా అర్థం కాదు పరమాత్మ రూపం ఏమిటి అనని. జితనీ పిచాడి హోతీ జాయేగా తో బాబా బుద్ధి కా తాళా ఖోల్తా జాయేగా. అంతిమ సమయం వచ్చే కొద్దీ బాబా కూడా బుద్ధి తాళాన్ని అందరిది ఓపెన్ చేస్తూ ఉంటారు. స్వర్గమే ఆనా ఏ భీ సౌభాగ్య అయినా, స్వర్గంలో వచ్చేది ఎంత సౌభాగ్యము అంటారు. స్వర్గకే సుఖ ఔర్ కోయి దుఃఖ నా దేఖ్ నా సకే. స్వర్గ సుఖం ఎట్లా ఉంటుందో ఎవ్వరూ చూడలేరు. స్వర్గమే యథా రాజా తథా ప్రజా రహతే హై. అబ్ న్యూ ఢిల్లీ నామ్ రఖా హైనా. స్వర్గంలో యథా రాజా తథా ప్రజా ఉంటారు. బాబా అంటారు న్యూ ఢిల్లీ పేరు ఉన్నది కదా, పరంతు న్యూ భారత్ కబ్తా ఏతో పురాణా భారత్ హై. న్యూ ఢిల్లీ ఏమో ఉంది, అయితే న్యూ భారత్ ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు ఈ భారత్ ఓల్డ్ భారత్ అయిపోయింది కదా. నయే భారత్ మే సిర్ఫ్ దేవతా ధర్మ తా బిల్కుల్ థోడే తే అబ్ తో బహుత్ హై. కొత్త భారతంలో దేవతా ధర్మం ఉంటుంది, ఇప్పుడు పూర్తిగా పాతదైపోయింది. కితనా రాత్ దిన్ కా ఫరక్ హై. కొత్త భారతానికి పాత భారతానికి ఎంత రాత్రి పగలంత తేడా ఉన్నది. అఖబార్ మే భీ సమझा सकते हैं. న్యూస్ పేపర్లో కూడా మీరు అందరికీ తెలిపించవచ్చు. తుమ్ న్యూ ఢిల్లీ న్యూ భారత్ कहते हो परंतु నవ్ భారత్ న్యూ ఢిల్లీతో నయీ దునియా మే హోంగా. కొత్త భారతం కొత్త ఢిల్లీ వాస్తవానికి ఎప్పుడు ఉంటుంది? కొత్త ప్రపంచంలోనే ఉంటుంది. वो तो पैराडाइज होगा सो तुम कैसे बना सकते. यहाँ तो अनेक धर्म हैं. అదే స్వర్గం అవుతుంది. ఆ స్వర్గాన్ని ఎట్లా తయారు చేయవచ్చు? ఇక్కడేమో అనేక ధర్మాలు ఉన్నాయి. వహా ఏక్ హీ ధర్మ హై. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. ఏ సారీ సమజ్నే కి బాతే హై. హమ్ సబ్ మూల వతన్ సే ఆయే హై. ఇవన్నీ అర్థం చేసుకునేటటువంటి మాటలు అయినాయి. ఆత్మలు అందరూ కూడా మూలవతనం నుంచే వస్తారు. हम सब आत्मा ये ज्योतिर्बिंदु स्टार मिसाल है. जैसे स्टार आकाश में खड़े है. ఆత్మలందరూ కూడా జ్యోతిర్బిందు నక్షత్రం లాగా ఉంటారు. ఎట్లా ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయో కోయి గిర్తే భీ నహీ హై. అవి కింద పడిపోవు. ఐసే హమ్ ఆత్మాయే బ్రహ్మాండమే రహతే. మనం ఆత్మలు కూడా బ్రహ్మాండంలో అట్లా బిందువులు నక్షత్రాల్లాగా ఉంటాము. బచ్చోं को अब मालूम पड़ा है कि నిర్వాణ ధామ్ మే ఆత్మ బోల్ నా సకే. పిల్లలకి తెలుసు నిర్వాణ ధామంలో ఆత్మ అక్కడ మాట్లాడలేరు. క్యోంకి శరీర్ నహీ హై. ఎందుకని మాట్లాడలేదు? ఎందుకంటే అక్కడ శరీరం ఉండదు. తుమ్ కహ్ సక్తే హో హమ్ ఆత్మాయే పరం ధామ్ కి రహనే వాలా హై. యహ్ నయీ బాత్ హై. మీరు చెప్పొచ్చు ఆత్మ పరంధామంలో ఉంటారు, ఇది కొత్త విషయాలు. శాస్త్రం మే లిఖ్ దియా హై కి ఆత్మ బుద్బుదా హై.
శాస్త్రాలలో వ్రాయబడింది ఆత్మ ఒక నీటి బుడగ లాంటిదే. సాగర్ మే సమా జాతా హై, సముద్రంలో కలిసిపోతుంది అని. తుమ్ అబ్ జాన్తే హో పతిత్ పావన్ బాప్ సబ్కో లోన్ లేనే కే లియే ఆయే హై. పతిత పావన తండ్రి అందరినీ పిలుచుకుపోయే కోసమే వచ్చినారు. 5000 वर्ष के बाद ही भारत स्वर्ग बनता है. यह ज्ञान किसी की बुद्धि में नहीं है. 5000 సంవత్సరాల తర్వాతే భారత్ స్వర్గంగా తయారవుతుంది. ఈ జ్ఞానము ఎవరికి బుద్ధిలో లేదు. बाप आकर समझाते हैं, हम ही राज्य लेते हैं, हम ही राज्य गवाते हैं. బాబా చెప్తూ ఉన్నారు, మనమే రాజ్యం పొందుతాము, మనమే రాజ్యాన్ని పోగొట్టుకుంటాము. इनकी नो एंड, డ్రామా से कोई छुट नहीं सकते है. దీనికి అంతం అనేది లేదు. డ్రామా నుంచి ఎవరు విముక్తి కాలేరు. कितनी सहज बातें है परंतु किसी की बुद्धि में ठहरती नहीं है. ఇవన్నీ సహజమైన మాటలు, ఎవరి బుద్ధిలోనూ ఈ మాటలు అర్థం కావటం లేదు. आत्मा को अपने 84 जन्मों के चक्र का मालूम पड़ा है. ఆత్మకు 84 జన్మల చక్రం గురించి అర్థమైపోయింది. జిస్సే చక్రవర్తి మహారాజా మహారాణి బంతే. చక్రం గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు చక్రవర్తి మహారాజా మహారాణి అవుతారు. ఏ సబ్ ఖతం హోనే వాలా హై, వినాశ సామ్నే ఖడా హై. ఇవన్నీ సమాప్తం అయిపోయేటటువంటివి, వినాశం కూడా ఎదురుగా వచ్చేసింది. फिर क्यों लोभ जास्ती रखे धन इकट्ठा करने का. లోభం ఎందుకు ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకు డబ్బులు ఎక్కువ సంపాదించుకోవాలి, దాచిపెట్టుకోవాలి. ఈ లోభం ఉండకూడదు. సర్వీస్ఫుల్ బచ్చా హై తో ఉన్కో యజ్ఞ సే పాలన హోతీ హై. ఎవరు బాగా సర్వీస్ చేసే పిల్లలు ఉంటారో వాళ్ళకి యజ్ఞము ద్వారా పాలన జరుగుతుంది. సర్వీస్ నహీ కర్తే తో ఊంచ్ పదవి నహీ మిలేగా. సర్వీసే చేయటం లేదు అంటే వాళ్ళకి ఉన్నతమైన పదవి దొరకదు. బాబా సే పూछ सकते हो हम इतनी सर्विस करते हैं जो ऊंच पद पाए. బాబాని అడగచ్చు, మేము ఇంత సర్వీస్ చేస్తూ ఉన్నా ఉన్నత పదవి తీసుకుంటామా అని. బాబా कहते हैं ऐसा ऐसे दिखाई देते हैं तो जो तुम प्रजा में चले जाएगा. బాబా అంటారు, నాకు అనిపిస్తుంది అంటే కనిపిస్తుంది ప్రజలలో పోవచ్చు అనని. యహాహీ మాలూమ్ పడ్ జాతా హై, ఇక్కడే అర్థమవుతుంది. छोटे छोटे बच्चों को भी सिखलाकर इतना होशियार बनना चाहिए. చిన్న చిన్న పిల్లలు కూడా నేర్చుకొని హోషియార్ అవ్వాలి. जो प्रदर्शनी में सर्विस करके चोकर, ప్రదర్శనీలో సర్వీస్ చేసి వాళ్ళు ప్రత్యక్షం చేయాలి. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा, బాప్ సమాన్ నిర్భయ నిడర్ బన్నా హై. తండ్రి సమానంగా నిర్భయులుగా, నిడర్ భయం లేకుండా ఉండాలి. ధైర్యతా సే కామ్ లేనా హై, ఘబరానా నహీ హై. ధైర్యంగా పని చేయాలి, గాబరా పడకూడదు. వినాश सामने है इसलिए जास्ती धन इकट्ठा करने का लोभ नहीं करना. వినాశం ఎదురుగా ఉన్నది కాబట్టి ఎక్కువ ధనము ఇది సంపాదించి దాచిపెట్టుకోవాలనే లోభం ఉండకూడదు. ऊंच पद के लिए ఈశ్వరీయ సేవా కర్ కమాయి జమా కర్నీ హై. ఉన్నతమైన పదవి పొందేదానికి ఈశ్వరీయ సేవ చేస్తూ సంపాదన జమ చేసుకోవాలి. अच्छा वरदान, सर्व खजाने जमा कर रूहानी नशे में रहने वाले बेफिकर बादशाह बाब. సర్వ ఖజానాలను జమ చేసుకుంటూ ఆత్మీయ నశాలో ఉండేటటువంటి నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి. బాప్ దాదా ద్వారా సబ్ బచ్చోं को अकूट खजाने मिले हैं.
బాబా ద్వారా పిల్లలకి అనంతమైన ఖజానా దొరికింది. जिससे अपने पास जितना खजाने जमा किया है उतना उनकी चलन चेहरे रूहानी नशा दिखाई देती. ఎవరి దగ్గర ఖజానా జమ అయి ఉంటుందో వాళ్ళ నడవడికలో వాళ్ళ ముఖంలో అంతే ఆత్మీయ నశ కనిపిస్తుంది. జమా కర్నే కా రుహానీ ఫకుర్ అనుభవ్ హోతా హై. జమ చేసుకున్నటువంటి వాళ్ళలో ఆత్మీక నశ ఉంటుంది. జితనా రుహానీ ఫకుర్ రహతా హై ఉతనా ఉన్కే హర్ కర్మ మే బేఫికర్ బాద్షాకి జలక్ దిఖాయి దేత్. ఎంత ఆత్మీయ నశ ఉంటుందో వాళ్ళు చేసే ప్రతి కర్మలో చింతలేని మహారాజుల యొక్క ఆ నశ, ఆ ప్రకాశం, షైనింగ్ అనేది కనిపిస్తుంది. క్యోంకి జహా ఫకుర్ హై వహా ఫికర్ నై. ఎక్కడ నశ ఉంటుందో అక్కడ చింత అనేది ఉండదు. ఐసే బేఫికర్ బాద్షా హై వహు సదా ప్రసన్న చిత్. అట్లా నిశ్చింత చక్రవర్తులుగా ఉన్నటువంటి వాళ్ళు సదా ప్రసన్న చిత్తులో అవుతారు. స్లోగన్ ज्ञानी तो आत्मा वह है जो ज्ञान डांस के साथ संस्कार मिलन की डांस भी जानता है. జ్ఞాని ఆత్మ వారైనారు. ఒకటి జ్ఞాన డ్యాన్సు చేస్తూ ఉంటారు, రెండవది సంస్కారాల మిలనం యొక్క డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు. అచ్చా, ఓం శాంతి. ज्योतिस्वरूपं सहस्रकोटिसूर्यसमप्रभं तेजोमयम् अखिलाण्डकोटिब्रह्माण्डवासम् बिन्दुम् अनन्तम् अमरम् अजन्मम् सकलगुणसम्पन्नम् सर्वशक्तिमयम् ज्ञानसागरम् जननमरणरहितम् सत्यम् शुभकरम् पतितपावनं शिवं स्मरामि. పరమాత్ముని చరితమును తెలిపెదమమ్మా, కడు శాంతిమయీ ఆత్మకథ వినుడోయమ్మా. పరమాత్ముని చరితమును తెలిపెదమమ్మా, కడు శాంతిమయీ ఆత్మకథ వినుడోయమ్మా. ఆత్మలన్నీ చెంత చేర ప్రేమతో సుఖ శాంతులు విరజిల్లెను ఈ భరతావనిలో. పరమాత్ముని చరితమును తెలిపెదమమ్మా, కడు శాంతిమయీ ఆత్మకథ వినుడోయమ్మా. దేహమనే రథమును ధరించెనాత్మలో విచ్చేసిరి పుడమి పైకి క్రమము క్రమముగా. పావనమగు ఆత్మలే అరుదెంచుటతో ప్రకృతి పరవశించే భూదేవియు పులకించే. పరమాత్ముని చరితమును తెలిపెదమమ్మా, కడు శాంతిమయీ ఆత్మకథ వినుడోయమ్మా. ఆత్మలన్నీ కలసి మెలసి అన్నదమ్ములై ఆనందముతో తేలి
పరమాత్ముని చరితమును తెలిపెదమమ్మా కడు శాంతిమయీ ఆత్మకథ వినుడోయమ్మా. మరచినారా నీదియని నాదియని విభజించిరి వారే కులమని మతమని కలహించిరి వైరితో దేశమని భాషయని విడిపోయిరి వారు ఉదయించుము దైవమా ఉదయించుము దైవమా ఇలను మమ్ముగావుమా ఉదయించుము దైవమా ఇలను మమ్ముగావుమా పాహియని పాహియని దిక్కులేక విలపించిరి పరమాత్ముని చరితమును తెలిపెదమమ్మా కడు శాంతిమయీ ఆత్మకథ వినుడోయమ్మా. జగన్నాథుడు కరుణామయుడు అవతరించెను ఆ శివుడు జగన్నాథుడు కరుణామయుడు అవతరించెను ఆ శివుడు బ్రహ్మ తనువుతో జ్ఞానయోగముల అస్త్రశస్త్రములు బోధించే పొంచి ఉన్న మాయను మటుమాపి పావన సృష్టికి ప్రారంభము పలికే.